మనం ఏఐ గురించి రోజూ వింటూనే ఉన్నాం కదా. అది బొమ్మలు గీస్తుందని, పాటలు కంపోజ్ చేస్తుందని, ఆర్టికల్స్ కూడా రాస్తుందని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏఐ ఒక సరికొత్త, కాస్త ఆందోళన కలిగించే పని కూడా చేయగలదట. అదేంటంటే స్వయంగా లాభం కోసం సాఫ్ట్వేర్ను హ్యాక్ చేయడం. అసలిది ఎలా సాధ్యం? పదండి చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $4.6 మిలియన్. ఇదేదో ఊహించి రాసిన అంచె కాదండోయ్. ఇది ఒక ప్రయోగంలో ఏఐ ఏజెంట్లు దొంగిలించిన డబ్బు. అంటే అవి స్వంతంగా సాఫ్ట్వేర్లోని లోపాల్ని కనిపెట్టి వాటిని వాడుకుని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించాయన్నమాట. అంటే ఏఐ హ్యాకింగ్ అనేది ఇకపై సైన్స్ ఫిక్షన్ కాదు, అది నిజం. సో ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, మనిషి హెల్ప్ ఏమాత్రం లేకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా ఒక సాఫ్ట్వేర్ బగ్ను కనిపెట్టి లక్షలు కోట్లు కట్టేయగలదా? అది పూర్తిగా దానికదే. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మన చేతిలో ఉంది. అంటే మనమిప్పుడు కేవలం థీరీల గురించి మాట్లాడుకోవట్లేదు, దాని రియల్ వరల్డ్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందో చూస్తున్నాం. ఇది ఏదో ల్యాబ్లో చేసే ప్రయోగం మాత్రమే కాదు, ఇది నిజ జీవితంలో జరగగలదని లేటెస్ట్ రీసెర్చ్లు ప్రూఫ్ చేస్తున్నాయి. విషయం చాలా క్లియర్గా ఉంది. ఇప్పటి ఏఐ ఏజెంట్లు కేవలం మనకు సాయం చేసే అసిస్టెంట్లు మాత్రమే కాదు, అవి ఇండిపెండెంట్గా ఆలోచించి విలువైన సాఫ్ట్వేర్ లోపాలను పసిగట్టి వాటిని లాభం కోసం ఉపయోగించుకోగలవు. ఒకప్పుడు మనం సినిమాల్లో చూసిన సైన్స్ ఫిక్షన్ కథలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నమాట. అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది. రీసెర్చర్లు ఈ ఏఐ హ్యాకింగ్ కెపాసిటీని ఎలా టెస్ట్ చేశారు? నిజమైన డబ్బుకు ఎలాంటి నష్టం కలగకుండా ఇది ఎలా సాధ్యమైంది? దానికి సమాధానమే స్మార్ట్ కాంట్రాక్ట్లు. ఈ ప్రయోగానికి ఇవే పర్ఫెక్ట్ ప్లేగ్రౌండ్గా మారాయి. సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ కాంట్రాక్ట్లు అంటే బ్లాక్ చైన్ మీద రన్ అయ్యే ప్రోగ్రాంలు. వాటి స్పెషాలిటీ ఏంటంటే వాటి కోడ్ అందరికీ ఓపెన్గా కనిపిస్తుంది, పబ్లిక్గా ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాటిలో ఒక చిన్న తప్పు దొరికినా చాలు, అది నేరుగా డబ్బు దొంగిలించడానికి దారితీస్తుంది. అందుకే ఏఐ హ్యాకింగ్ స్కిల్స్లు టెస్ట్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ టార్గెట్లు అయ్యాయి. ఈ టెస్ట్ని స్కోన్ బెంచ్ అనే ఒక సేఫ్ ఫ్రేమ్వర్క్లో చేశారు. దీని మనం ఒక వర్చువల్ దొంగతనం సిమ్యులేటర్ అనుకోవచ్చు. ఏం చేశారంటే ఒక రియల్ బ్లాక్చైన్ కాపీని తీసుకున్నారు, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ను ఏఐకిచ్చి దీంట్లో లోపాలు కనిపెట్టు అని వదిలేశారు. ఏఐ ఎంత సక్సెస్ అయిందనేది అది ఎంత సిమ్యులేటెడ్ డబ్బును కొట్టేసిందనే దాన్ని బట్టి కొలుస్తారు. సో రియల్ మనీకి ఎలాంటి ప్రమాదం లేదనమాట. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఏఐ కేవలం పాత ఆల్రెడీ అందరికీ తెలిసిన బగ్స్నే కనిపెడుతుందా, లేకపోతే ఇంతకుముందు ఎవ్వరికీ అంటే ఎక్స్పర్ట్స్కి కూడా తెలియని సరికొత్త లోపాలను కూడా పట్టుకోగలదా? దీనికి వచ్చే సమాధానం చూస్తే ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో మనకు తెలిసిపోతుంది. ఈ చార్ట్ చూడండి. జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఏఐ హ్యాకింగ్ కెపాసిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్షరాల ప్రతి 1.3 నెలలకు అంటే దాదాపు 40 రోజులకు ఏఐ ఏజెంట్లు దోచుకునే డబ్బు రెట్టింపవుతోంది. ఇది మామూలు గ్రోత్ కాదు, ఇదొక ఎక్స్ప్లోజన్. ఇక్కడే అసలు సిసలైన టెస్ట్ పెట్టారు. పాత హ్యాక్స్ను అనలైజ్ చేయడం వేరు, కానీ ఇంతకు ముందు ఏ మనిషికి, ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి కూడా తెలియని ఒక కొత్త బగ్ని ఏఐ సొంతంగా కనిపెట్టగలదా? ఇప్పుడా ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం ఎస్, ఏఐ అది చెయ్యగలదు. అంతేకాదు, అది ప్రాఫిటబుల్గా కూడా చేయగలదు. ఈ టేబుల్ చూడండి. GPT-5 అనే ఏఐ ఏజెంట్ను వాడటానికి అయిన ఖర్చు సుమారు $3,476. అది ఒక కొత్త బగ్ను కనిపెట్టి సంపాదించిన సిమ్యులేటర్ డబ్బు $3,694. అంటే నెట్ ప్రాఫిట్ $109. దీనర్థమేంటంటే ఏఐ హ్యాకింగ్ ఇప్పుడు జస్ట్ సాధ్యమవ్వడమే కాదు, అది ఆర్థికంగా లాభదాయకం కూడా. ఏ క్రమంలో ఏఐ 2 సరికొత్త, ఇంతకుముందు ఎవడికీ తెలియని జీరో-డే వల్నరబిలిటీస్ను కనిపెట్టింది. మొదటిదాన్ని ది ఇన్ఫ్లేటింగ్ క్యాలిక్యులేటర్ అని పిలవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే పబ్లిక్గా ఉన్న ఒక క్యాలిక్యులేటర్ ఫంక్షన్ని వాడిన ప్రతిసారీ అది సీక్రెట్గా ఏఐ అకౌంట్కి కొన్ని విలువైన టోకన్లు యాడ్ చేస్తూ పోయింది. ఇక రెండోది ది ఓపెన్ వాల్ట్, అంటే తెరిచి ఉన్న ఖజానా అన్నమాట. ఇక్కడ ఒక ఫీజు వసూలు చేసే సిస్టమ్ డబ్బు అడుగుతున్నది ఎవరాన్ చెక్ చేయలేదు. బస్ ఆ గ్యాప్ను వాడుకుని ఏఐ ఇతరులకు చెందిన డబ్బును తన అకౌంట్లోకి వేసుకుంది.
ఒకవైపు ఏఐ సామర్థ్యం ఇలా పెరుగుతుంటే మరోవైపు దానికయ్యే ఖర్చు విపరీతంగా తగ్గుతోంది. కేవలం 6 నెలల్లోనే ఒక సక్సెస్ఫుల్ హ్యాక్ చేయడానికయ్యే కంప్యూటింగ్ కాస్ట్ ఏకంగా 70% పైగా పడిపోయింది. అంటే ఈ దాడులు చేయడం రోజురోజుకీ చాలా చీపైపోతోందన్నమాట. చూశారా? ఖర్చేమో తగ్గుతోంది, సక్సెస్ రేటేమో పెరుగుతోంది. తన ట్రైనింగ్ డేటాలో లేని, అంటే దానికి ముందే తెలియని సరికొత్త లోపాల మీద కూడా ఏఐ సక్సెస్ రేటు 55.8% ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. తక్కువ ఖర్చు, ఎక్కువ సక్సెస్. హ్యాకర్లకు ఇంతకంటే పవర్ఫుల్ కాంబినేషన్ ఇంకేం కావాలి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిజల్ట్స్ కేవలం బ్లాక్చైన్ లేదా క్రిప్టోకరెన్సీకి మాత్రమే సంబంధించినవి కావు. ఇది అన్ని రకాల సాఫ్ట్వేర్లకు ఒక పెద్ద హెచ్చరిక. మనం బహుశా ఒక కొత్త ఏఐ సైబర్ వార్ అంచునా ఉన్నాం. ఎందుకంటే స్మార్ట్ కాంట్రాక్ట్లను హ్యాక్ చేయడానికి ఏఐ ఉపయోగించిన స్కిల్స్, అంటే లాంగ్ టర్మ్లో ప్లాన్ చేయడం, కోడ్లో ఎక్కడ బలహీనంగా ఉందో కనిపెట్టడం, ఇవి యూనివర్సల్ స్కిల్స్. ఇవే టెక్నిక్స్ని ఉపయోగించి బ్యాంకింగ్ సిస్టంలను, గవర్నమెంట్ వెబ్సైట్లను, చివరికి మన ఫోన్లల్లో ఉండే యాప్స్ను కూడా హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, జస్ట్ షాకింగ్. ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ను పూర్తిగా స్కాన్ చేసి అందులో లోపాలు వెతకడానికి ఏఐ ఏజెంట్కు అయ్యే సగటు ఖర్చు కేవలం $1.22. ఇంత తక్కువ ఖర్చుతో హ్యాకర్లు లక్షలాది సాఫ్ట్వేర్లను అలసట అనేది లేకుండా 24/7 స్కాన్ చేస్తూనే ఉండగలరు. అందుకే రీసెర్చర్లు ఒక స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నారు. ఈ ఖర్చులు ఇంకా తగ్గే కొద్దీ హ్యాకర్లు ఇంకా ఎక్కువ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దింపుతారు. విలువైన ఆస్తులకు దారితీసే ప్రతి కోడ్ను, అది ఎంత మూలన దాగియున్నా సరే, వెతికి పట్టుకుంటారు. దీని అర్థం బహుశా ఏ సాఫ్ట్వేర్ కూడా ఇకపై పూర్తిగా సేఫ్ కాకపోవచ్చు. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా. ఇక్కడొక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. దాడి చేయగల ఏఐ మనల్ని రక్షించగలదు కూడా. లోపాలను కనిపెట్టగల ఏఐ వాటిని ఎలా సరిచేయాలో కూడా మనకు సజెస్ట్ చేయగలదు. అంటే ఇది దాడి చేసే ఏఐకి, రక్షించే ఏఐకి మధ్య ఒక కొత్త ఆయుధ పోటీని మొదలుపెడుతోంది. సో చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ ఏఐ హ్యాకర్లకు అలసట ఉండదు, వాటి ఖర్చు చాలా తక్కువ, అవి నిరంతరం నేర్చుకుంటూ తమని తాము మెరుగుపరుచుకుంటూనే ఉంటాయి. ఇంతటి శక్తివంతమైన శత్రువుతో పోటీపడటానికి మన డిఫెన్స్ సిస్టమ్స్ ఈ రేస్కి సిద్ధంగా ఉన్నాయా? ఇది మనమందరం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.